హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుస్తా. ఈరోజు మనం గుత్తొంకాయ స్టఫ్డ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం గుత్తొంకాయలు తీసుకుని అవి శుభ్రంగా కడుక్కుని వాష్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఘాట్లు పెట్టేసుకుని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలండి. ఈ స్టఫ్ కోసం మనమైతే ముందుగా ఎండుమిర్చి అండి 8 ఎండుమిర్చిలు తీసుకున్నాను. అండ్ దాంట్లో జీలకర్ర, కొంచెం శనగపప్పు అండ్ మినప్పప్పు, 4 వెల్లుల్లిపాయలు అండ్ కొబ్బరి, వేరుశనగుళ్ళు, పచ్చెనపప్పు, జీలకర్ర తీసుకున్నానండి. అండ్ కొంచెం మీరు మిరియాలు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఇవి మనం తీసుకున్నాము ఈ పోపు దినుసులన్నీ మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకుని. అండ్ గుత్తొంకాయలు మీరు తీసుకునేటప్పుడు చిన్నవి తీసుకోండి. పెద్దవి కూడా మగ్గవు. ఆయిల్ చిన్నవి అయితే తొందరగా ఈజీగా మగ్గుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఆయిల్ వేసుకుని దాంట్లో వేరుశనగుళ్ళు వేపుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్కటి 1 by 1 ఫ్రై చేసుకున్నాం. వేరుశనగుళ్ళు ఫ్రై అయిపోయిన తర్వాత అండ్ పచ్చెనపప్పు ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, కొబ్బరి అండ్ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి. అండ్ దాంట్లోనే కొంచెం మనం ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా, కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోండి. దాంట్లో కొంచెం మనం సాల్ట్ అండ్ చింతపండు యాడ్ చేసుకోవాలండి. సాల్ట్, చింతపండు యాడ్ చేసుకుని దాన్ని మిక్సీ పెట్టుకోవాలి. ఈ లోపల మనమైతే మిక్సీ పెట్టుకుంటాం. మళ్ళీ ఆయిల్ వేసుకుని అదే ప్యాన్లో గుత్తొంకాయలు మనం దాన్ని బాగా మగ్గ పెట్టాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అది మనం కలర్ బాగా టర్న్ అయిపోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ బాగా గుత్తొంకాయలు అయితే ఇంకా ఫ్రై అవ్వాలి. ఈ లోపల మనం ప్లేట్ పెట్టుకుందామండి, ఫ్రై అవుతాయి. అండ్ ఈ ఫ్రై అయితే సాంబార్లోకి అలా చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ మేము ఇంట్లో ట్రై చేసి చెప్తున్నాము. ఈ కర్రీ చాలా బాగా వచ్చింది. కర్రీ అయితే గుత్తొంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి. అలా బాగా బగ్గ పెట్టేయాలి. దెన్ నెక్స్ట్ మనం స్టఫ్కి ప్రిపేర్ చేస్తున్నాం. గుత్తొంకాయలో స్టఫ్ చేసేసుకోవాలి. 1 by 1 స్టఫ్ చేసేసుకున్నాం కదా. అండ్ కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 tablespoon ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని గుత్తొంకాయలు లైట్ ఆయిల్లో ఒక 5 minutes ఫ్రై చేసుకుందామండి. అవన్నీ దాంట్లో పెట్టేసుకుందాము 1 by 1. పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుని ఒక 5 minutes అలా వదిలేద్దామండి. ఆ మిగిలిన స్టఫ్ కూడా దాంట్లో ఆ కర్రీలో వేసేసుకోండి. వేసేసుకున్నాం కదా, ప్లేట్ పెట్టేసుకుని ఒక 5 minutes అలా వదిలేద్దాము. 5 minutes అయిపోయిన తర్వాత చూద్దాము. అబ్బా, స్మెల్ అయితే భలే వస్తుందండి. అండ్ పప్పులోకి అట్లా అయితే ఈ ఫ్రై చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్గా అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేద్దామండి. కర్రీ అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టరా. అండ్ ఇప్పుడు దాకా ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.